హాయ్ మాస్టర్స్, నా పేరు పవన్. సో నేను T3 బ్యాచ్ తెలుగు బ్యాచ్లో జాయిన్ అయ్యాను. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, బట్ రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ వర్క్షాప్ స్టార్ట్ అయ్యే ముందల నేను పూణేలో ఉండేటోని. బై గాడ్ గ్రేస్ సార్ విషెస్ ఏమో కానీ హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ కోసం ఎన్నాళ్ళ నుంచి ట్రై చేసినా వర్కౌట్ అవుంది. కరెక్ట్గా శివరాత్రి ముందు 2 రోజుల ముందు హైదరాబాద్లో వెళ్ళి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేయాలని అన్నారు. కానీ ఐఎమ్ రెడీ విత్ రైట్ నౌ సార్ అని చెప్పి మా మేనేజర్ చెప్పాను. చెప్పబెట్టకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వచ్చేసాను. వచ్చేసి ఇక్కడే ప్రజెంటేషన్ ఇచ్చేసి అయిపోయిందని చెప్పి చెప్పాను. నెక్స్ట్ 2 days నేను అవైలబుల్ ఉండట్లేదు సార్, అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పి సెలవు తీసేసుకున్నాను. కరెక్ట్గా శివరాత్రి ముందు రోజు ప్రజెంటేషన్ అయిపోయింది. ఇక సాటర్డే కదా ఎట్లాగో సెలవు అని చెప్పేసి ఎర్లీగా వచ్చేసాను. ఈవినింగ్ అప్పుడే సుమన్ సార్ అన్నారు, ఇట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది హైదరాబాద్లో, మీకు కుదిరితే రండి అన్నారు. సార్ నేను బయలుదేరి వచ్చేస్తున్నాను సార్, ఆల్రెడీ సెలవు తీసుకున్నాను, నాకు హైదరాబాదే వచ్చేస్తాను సార్ ఇంకా అని సార్కి చెప్పాను. సుమన్ సార్ ఎన్నింటికి రమ్మంటారు సార్ అంటే ఇంకా అప్పుడు గోశాల అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పనులు చూసుకోవడం చేశాను. అది అయిపోయిన తర్వాత సాయంత్రం అవగానే అరే ఇప్పుడు వెళ్ళిపోవాలా, అరే ఎట్లాగా అని అనుకుంటా ఉన్నా. తర్వాత సుమన్ సారు, శివ, చరణ్ వీళ్ళంతా రేపటి నుంచి సార్ వాళ్ళ ఇంట్లో నడుస్తుంది అంటే అబ్బా ఇంకో మంచి అవకాశం వచ్చింది. ఎట్లాగా ఈ సాటర్డే అయితే ఓకే, సండే అయితే ఓకే, మండే నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. అవి ఒక్కొక్క షిఫ్ట్లా ఉంటాయి. ఇప్పుడు ఎలాగా దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అని చెప్పి ఒక 5 minutes మెడిటేషన్ చేశాను. అప్పుడు సరే మెడిటేషన్ చేస్తే మా మేనేజర్ కాల్ చేసి, నువ్వు ఎర్లీ మార్నింగ్ నువ్వు అక్కడ చూసుకో, మార్నింగ్ 6 to 4 o'clock వరకు ఆఫీస్, మార్నింగ్ షిఫ్ట్ అన్నమాట, నైట్ నుంచి మార్నింగ్. అబ్బా అవకాశం మరీ ఇట్లా వస్తుందా అనుకొని అది యూజ్ చేసుకున్నా. వెంటనే ఇక మార్నింగ్ షిఫ్ట్ కదా, మార్నింగ్ 6 అంటే 1 hour లేట్కి వెళ్ళేటోని, బట్ ఫోన్లో నుంచి కాల్స్ జాయిన్ అయ్యేటోడిని. సో అట్లా వర్కౌట్ అయింది. ఎప్పుడైతే నేను శివరాత్రి మరుసటి రోజు నుంచి నైట్ రావటం ఆఫీస్ నుంచి ఇక్కడికి రావటం, ఆ ఎనర్జీస్ మాత్రం ఫుల్గా తీసుకునేటండి. నాకు ఎనర్జీస్ కూడా ఎలా వచ్చాయంటే ఎంటుకలు నిక్కపొడుచుకుంటే అసలు ప్రతి ఒక్క కణం నాకు ఫుల్ అనమాట, ఇట్లా లావు వచ్చేస్తాయి. అసలు ఇవి చెప్పలేనివి. నెక్స్ట్ ఎప్పుడైతే జగన్నాథ్ గుట్ట దగ్గరికి వెళ్ళామో అందరు వెళ్ళిపోయారు, నేను శ్రీధర్ సార్ మాత్రం ఉన్నాం. బస్సు ఇక్కడి నుంచి కదలదన్నారు. అటు వెళ్ళడానికి స్పేస్ లేదు, వెనక్కి రిటర్న్ చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి దారి లేదు. ఇక ఏం చేయాలి, ఎట్లా అయితే వచ్చాడో డ్రైవరు, నేను శ్రీధర్ సార్ అలాగే వెనక్కి చీకట్లో చూసుకుంటా ఒక చోట దొరికింది. అక్కడ రివర్స్ చేసి వెళ్ళిన తర్వాత మేమిద్దరే ఉన్నాం. సార్ మీకు దారి తెలుసా ఇక్కడి నుంచి వెళ్ళడానికి? ఎవ్వరు లేరు, ఫోన్ చేయడానికి సిగ్నల్ లేదు, ఎలాగా సార్ అంటే ఏం పర్లేదు పద, మనకి ప్రకృతే చూపిస్తుంది అన్నారు. కరెక్ట్గా ఇట్లా దూరం చూస్తే శివుడు తెల్లగా కనిపిస్తుంది. సార్ మీకు ఏమైనా కనిపిస్తుందా అక్కడ అంటే, ఇదిగో మీ రిలేటివ్స్ ఉన్నారు అక్కడ చూడు అన్నారు. సార్ జోకులు చేయకండి సార్, నాకేమో నడవాలంటే ఓకే, ఎవరు మనకి దారి చూపించేది అంటే ఏం పర్లేదు పద అని చెప్పి సార్ ధైర్యం చేశారు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాను. సార్ నాకు ఒళ్ళంతా నిక్కబుడుచుకుంటున్నాయి సార్, మీకు ఏమైనా అర్థమవుతుందా అన్న. నీకేం స్వామి నువ్వు ఇట్లా చెప్తున్నావు అని చెప్పి ఆయన శ్రీధర్ గారు నమ్మట్లా. సార్ నా చేయి పట్టుకోండి సార్ ఒక్కసారి ఎలా ఉందో చూడండి అని చెప్పి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూపించా. ఏంటి ఎట్లా వస్తున్నాయి, ఇప్పటికీ వస్తున్నాయి, ఏంటి ఎట్లా వస్తున్నాయి అంటే సార్ ఎనర్జీ వస్తున్నాయి సార్ నాకు, నేను మెడిటేషన్ చేయకపోయినా చూసారా ఇక్కడ ఎనర్జీస్ ఫుల్గా ఉన్నాయి అన్న. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి పవన్ నాకేం ఈ ఫీలింగ్ ఏం కలగట్లేదంటే, సార్ ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడండి సార్ మీకు అని చెప్పంటే, బట్ ఫీల్నెస్ ఉంది కానీ అంత ఎనర్జీ వస్తుందని నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు అన్నాడు. సరే సార్ నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, పదండి సార్ వెళ్ళిపోదాం అని చెప్పి అట్లాగే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక కృష్ణ మేడం ఫోన్ చేసాం, మేడం ఇక్కడేం కనిపించట్లేదు, ఎటు పక్క రావాలి, ఎవరు లేదు దారిలో
అంటే మీరు అలా ముందుకు వచ్చేయండి కనిపిస్తుంటుంది దారి అన్నారు. తర్వాత మెట్లు ఎక్కుంటా ఎక్కడైతే మేము స్టార్ట్ చేసాము నడక ట్రెక్కింగ్ దగ్గర, అక్కడి నుంచి మళ్ళా బస్సు ఇక్కడ దిగేంత వరకు ఫుల్ ఎనర్జీస్. అసలు నిద్ర కూడా పోలా ఆ 2 days. నిద్ర కన్ను అనేది కూడా మూసుకోవాలా. ఆ ఎనర్జీతోనే ఇంటి దాకా వచ్చాం. ఇంటికి వచ్చి మరుసటి రోజు ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ అడుగుతుంది ఎలా జరిగిందంటే, ఫుల్ నువ్వు లైవ్లో చూడు నీకు తెలుస్తుంది అని చెప్పన్నా. మేబీ ఇప్పుడు చూస్తుండొచ్చు కిరణ్ భాయ్, చూడు ఈ ఎక్స్పీరియన్స్. మా మిస్సెస్ అడిగింది ఎక్స్పీరియన్స్ చెప్పండి అని. అప్పుడు చూద్ది కానీ ఎక్స్పీరియన్స్ లైవ్లో అని చెప్పి. ఎవరైతే లైవ్లో చూస్తున్నారో మీరు మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే మీ టీమ్మేట్స్ కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా గుడాకేశాన్ని చేయమని చెప్పండి. అలాగే ఈ సెషన్ వల్ల మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. వన్స్ ఒక్కసారి జాయిన్ అయి చూడండి. కొన్ని సెషన్స్ నడుస్తున్నాయి, ఫ్రీ సెషన్స్ కానీ వర్క్షాప్ సెషన్స్. ఓకే, ఎప్పుడైతే మీకు ఫ్రీ టైం ఉన్నా ఒక 5 minutes 10 minutes జస్ట్ ఒక మెసేజ్ పెట్టడమో, లేదా ఇప్పుడు చాలా వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి, ట్విట్టర్ అని, స్క్రీన్ షేర్, ఫ్రీ చాట్ అని. నేను ఆల్రెడీ వే2 SMS మా రిలేటివ్స్ది అది పోస్ట్ కూడా కొన్ని ఇచ్చాను. వాళ్ళు కొన్ని పబ్లిష్ చేస్తున్నారు వే2 ఆన్లైన్స్ అని. సో మీకు తోచినంతగా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా, ఇప్పుడు ఈ వర్క్షాప్లో ఎంతమంది అటెండ్ అవుతున్నారో అట్లీస్ట్ ఒక 10 మందికి చెప్పినా ఒకళ్ళన్నా దానికి రెస్పాండ్ అవుతారు. సో ప్లీజ్ మీరు ప్రమోట్ చేయండి, చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. పవన్ గారు ఉండండి. ఫ్రెండ్స్, పవన్ గారిని చూసి ఏం నేర్చుకోవాలంటే సర్వీస్ నేర్చుకోవాలి. ఎక్కడ దేనికి మొహమాట పడ్డా ఆయన అడుగుతాడు ఇంకా ఏం చేయాలి ఏం చేయొచ్చు అని అడిగి ముందుకొచ్చి అసలు ఎక్కడ సర్వీస్కి మొహమాట పడలేదు. హీ డెఫినెట్లీ హ్యాస్ ఎ గోల్డెన్ హార్ట్ ఆఫ్ సర్వీస్. సో వీ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్. ఎందుకు ఆయన అంత ఎనర్జీస్ ఫీల్ అయ్యారంటే ఆ శివరాత్రి నాడు కూడా అంత సర్వీస్ చేశారు ఆయన. ఆయన ఎంత సర్వీస్ చేస్తే అంత ఎనర్జీస్ ఫీల్ అవ్వగలుగుతున్నారు. హీఈస్ అ లైవ్ ఎగ్జాంపుల్. హౌ మచ్ సర్వీస్ వీ డూ, దట్ మచ్ blessings will be showered, that much energy will be showered onto us. He is a living example. So that was his experience, where he has experienced those energies, even the Kurnool trip. Okay, thank you so much, Pavan garu. It's so wonderful to know your experience.